మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా టీనేజ్ పిల్లల ముందు ఇళ్లల్లో పేరెంట్స్ తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏముందిలే అని చెప్పేసి వీడియోని మాత్రం దయచేసి స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఎందుకు అంటే ప్రతి ఇళ్లలో జరిగేటువంటి చిన్న చిన్న మిస్టేక్సే, వాటి వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందరం అనుకుంటూ ఉంటాము, మన పిల్లలే కదా, ఏమవుద్ది అని చెప్పి బట్ అలా మీరు నెగ్లెక్ట్ చేయటం వల్లే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత మీ చేతుల్లోకి లేకుండా పోతున్నారు. సో అలా కాకుండా ఉండాలంటే ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. ఈరోజు మనతో పాటు ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజు గారు. సార్, ఆ టీనేజ్ పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. డెఫినెట్గా వాటి మీద ఇవాళ ప్రతి ఇంట్లోనూ కూడా దీనికి సంబంధించినటువంటి చిన్న డిస్కషన్ అయినా జరగాలి. ఎందుకంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి దాని మీద ఒక అవగాహన అయితే డెఫినెట్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయాలేంటి, ఎలాంటి తప్పులు చేయకూడదు అంటారు? నాగరాజు గారు, ఇప్పుడు టీనేజ్ అన్నారు కదా మీరు. టీనేజ్ అంటే ఇప్పుడు 13 నుంచి స్టార్ట్ అవుతుంది, 19 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ టీనేజ్ అనేది ఒక స్పెషల్ టైం ఉండదు. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో పిల్లలు చాలా అగ్రెసివ్గా ఉంటారు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతూ ఉంటుంది, హార్మోన్ గ్రోత్ స్టార్ట్ అయి ఉంటుంది కదా. అంటే శారీరకంగా కూడా మార్పులు వస్తుంటాయి, మానసికంగా కూడా కొన్ని చేంజెస్ వస్తుంటాయి. దాన్ని అర్థం చేసుకోవడంలోనే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు పిల్లలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ. ఆ టైంలో చాలా అగ్రెసివ్నెస్ ఉంటుంది, ప్రతి దాని ఇంపాక్ట్ ఎక్కువ తీసుకుంటారు. అది పాజిటివ్ అయినా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ అయినా కానీ వాళ్ళ మానసికంగా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ టైంలో పేరెంట్స్ యొక్క బిహేవియర్ని చాలా క్లోజ్గా వాచ్ చేస్తారు వాళ్ళు. ఈ టైంలో చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది, దాన్ని నేర్చుకుంటారు కూడాను. ఒకవేళ పేరెంట్స్ బిహేవియర్ కనుక పిల్లల పట్ల పాజిటివ్గా ఉంటే ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే చాలా ఎక్కువ నెగిటివ్గా రిజల్ట్ ఉంటుంది. సో ఈ టీనేజ్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్ అని చెప్పొచ్చు. పిల్లలు చెడిపోయేది కూడా ఇక్కడే, పిల్లలు కరెక్ట్గా వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకునేది కూడా ఇదే ఏజ్ అని చెప్పాలి. 19 ఇయర్స్ లోపల 13 ఇయర్స్ నుంచి. మరి ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను ఒక మాట చెప్తాను. నిజంగా మీ పిల్లలంటే మీకు ఇష్టమైతే, నా పిల్లలు నాకు ఇష్టమని మీరు అనుకుంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే నాగరాజు, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ దాదాపు ఒక 10 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఈ 10 పాయింట్స్లో నాకు తెలిసి ప్రతి పేరెంట్ కనీసం 2, 3, 4 తప్పులు చేస్తుంటాడు. ఇవి ఎప్పుడు తెలుస్తాయి? ఇవి విన్నప్పుడు రియలైజ్ అవుతాం. అంటే అసలు కొన్ని తప్పులు నేను చేసేవి, అవి తప్పులన్న ఫీలింగ్ కూడా నాకు లేకుండా నేను చేసేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాను. అది నాకు అలవాటుగా మారిపోయి ఉంటుంది కూడాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి పేరెంట్ చూడాల్సిన వీడియో. ఈ 10 పాయింట్స్లో ఏదైనా పాయింట్ నాలో ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నా పిల్లల మానసిక స్థితిని డిజైన్ చేసేది, చెడగొట్టేది కూడా నా బిహేవియర్ అని తెలిసినప్పుడు నా బిహేవియర్ నేను సరి చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే నాగరాజు గారు, ప్రతి వ్యక్తితో తప్పు అవుతుంది కదా. తప్పులు చేయనివాడు ఎవడు ఉంటాడు చెప్పండి? ప్రతి వ్యక్తి. అలాగే పేరెంట్స్తో కూడా తప్పులు అవుతాయి. వాళ్ళు మాట్లాడే విధానంలో తప్పు ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు ఉండొచ్చు, వాళ్ళు చేసే పనుల్లో కూడా తప్పు ఉండొచ్చు. అయితే ఇలాంటి మిస్టేక్స్ పేరెంట్స్ ఎప్పుడైనా చేస్తే పిల్లలు టీనేజ్లో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు, అడుగుతారు కూడాను. ఆ టైంలో పేరెంట్స్ చేసే తప్పుల్లో ఒక పెద్ద తప్పు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయరండి, వాదించడం మొదలు పెడతారు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, నీకు తెలియదులే అని చెప్పేసి వాళ్ళని దబాయించే ప్రయత్నం చేస్తారు. ఇంకా చెప్పండి, నోరు మూసుకొని చెప్తారు, షటప్ అని చెప్తారు. ఎందుకంటే తప్పు రియలైజేషన్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. మేబీ ఇక్కడ ఈ పేరెంట్లో మదర్కో ఫాదర్కో ఒక ఈగో ఉండొచ్చు, ఆ ఈగో హర్ట్ అవుతుందన్న ఆ ఫీలింగ్ అయి ఉండొచ్చు, వాళ్ళలో లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఏదో కారణం వల్ల వాళ్ళు తప్పుని రియలైజ్ అవ్వడం కాకుండా, యాక్సెప్ట్ చేయడం కాకుండా షటప్ అనే పదం వాడుతూ ఉంటారు. నీకు తెలియదు, నువ్వు మూసుకో అని చెప్పేసి కూర్చోబెట్టే ఆలోచన చేస్తుంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఎప్పుడైతే పేరెంట్ షటప్ అంటారో నిజానికి షటప్ అవ్వరు వాళ్ళు, అక్కడ స్టార్టప్ అవుతుంది ఆలోచన. ఎందుకు షటప్ అంటున్నారు అంటే, తప్పు చేశాడు కదా, అమ్మ తప్పు చేసింది కదా, ఇలా అనకూడదు చేసింది కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అది. ఇక్కడ ఏమవుతుందంటే నాగరాజు గారు, పేరెంట్స్ మీద ఉన్న ట్రస్ట్ పోతుంది ఇక్కడ టీనేజ్కి, ఆ పిల్లలకి. ఏంటి తర్వాత రెస్పెక్ట్ కూడా పోతుంది. అవును కదా, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, యాక్సెప్ట్ కూడా చేయట్లేదు, రెస్పెక్ట్ పోతుంది. ఇంకొకసారి వారు ఏదైనా చెబితే ఆ మాటను తీసుకోవడానికి కోసం కూడా వీళ్ళు వెనకాడతారనమాట. రెస్పెక్ట్ పోతుంది. అంటే మీరు యాజ్ ఎ పేరెంట్గా మీ పిల్లల దగ్గర మీరు రెస్పెక్ట్ ఉండాలి అన్నా కానీ, వాళ్ళు ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళు సరి చేసుకోవాలన్నా కానీ మీరు షటప్ అనే ధోరణి తీసేసేయాలి. మరేం ఉండాలి సార్? ఇతను ఉన్నప్పుడు రియలైజ్ అవ్వాలి కదా. నిజంగా తప్పైతే రియలైజ్ అయ్యి సరిదిద్దుకొని, అవును నేను ఇక్కడ మిస్టేక్ చేశాను మీరు చెప్తే, రేపు మీ పిల్లవాడి జీవితంలో కూడాను వాడు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తాడు, రియలైజ్ అవుతాడు. ఈ మిస్టేక్ చేయకూడదండి. ఇంకో మిస్టేక్ మనం చూసుకున్నట్లయితే, పిల్లలు ఆ టీనేజ్లో ఉన్నవాళ్ళు
అగ్రెసివ్గా ఉంటారని చెప్పుకున్నాం, మాట్లాడుతుంటారు. పేరెంట్స్ చేసే తప్పులో ఇంకో తప్పు ఏంటంటే, రెండో తప్పుగా మనం చూసుకుంటే వాళ్ళ మాటలను ఇగ్నోర్ చేస్తారండి, వాళ్ళ ఆలోచనల్ని ఇగ్నోర్ చేస్తారు. ఇప్పుడు ఇంటి వ్యవహారంలో ఏదో మాట్లాడుకుంటున్నారు కుటుంబ విషయంలో, వాళ్ళు ఏదో మాట్లాడేటప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేయటము, వాళ్ళ ఆలోచనలు ఇగ్నోర్ చేయడము, వాళ్ళ అభిప్రాయాన్ని ఇగ్నోర్ చేయడము, వాళ్ళ ఇష్టాలని ఇగ్నోర్ చేయడం, పట్టించుకోవడము, పేరెంట్స్ వీళ్ళ ఇష్ట ప్రకారంగానే పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడము. ఇంకా చెప్పాలంటే ఆ పిల్లవాడు లేక అమ్మాయి లేక అబ్బాయి వాళ్ళ లైఫ్కి సంబంధించిన ఏదైనా విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నా కానీ వాళ్ళ ఇష్టాన్ని పట్టించుకోకుండా వీళ్ళ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దటం ఏదైతుందో, ఇది చాలామంది చేసే మిస్టేక్ అనమాట. మరి ఇలా చేస్తే ఏమవుతుంది, పిల్లలు ఏమైపోతారంటే వాళ్ళు చెప్పడం ఒకటిసారి 2 సార్లు 3 సార్లు ప్రయత్నించి వీళ్ళు ఇగ్నోర్ చేయడం ఎప్పుడైతే చేస్తారో చెప్పడం మానేస్తారు. వాళ్ళు చెప్పడం మానేస్తారు. నేను చెప్పినా కానీ నా ఇష్టానికి వాల్యూ లేదు కదా, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పేసి 2 రకాల ధోరణి రావచ్చు. కంప్లీట్గా వాళ్ళు నిజంగా షటప్ అయిపోవచ్చు, అంటే ఇక చెప్పడం మానేయచ్చు, ఇంకెవ్వరికీ షేర్ చేసుకోరు, అంటే ఇంట్రావర్డ్గా అయిపోతారు. అంటే వాళ్ళకు ఉన్న గ్రేట్ స్కిల్ షేరింగ్ని ఆపేశారు ఇక్కడ. లేకపోతే ఏమైతే ఉండొచ్చు, వీరు అక్కడ చెప్పకుండా వేరే వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. ఇంకా బయట ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం, బయట షేర్ చేసుకోవడం వల్ల మేబీ మిస్గైడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే పేరెంట్స్ మీకు వాల్యూ ఇవ్వట్లేదో మీరు కూడా పేరెంట్స్కి వాల్యూ ఇవ్వరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల ఇష్టానికి వారు ఎప్పుడైతే వాల్యూ ఇవ్వలేదో తల్లిదండ్రుల ఇష్టాన్ని కూడా వీరు పట్టించుకోకపోవడం అనేది కామన్గా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. ఇది ఒక పెద్ద మిస్టేక్ అనమాట. ఇలాంటి మిస్టేక్ కనుక మనం చేస్తుంటే దాంట్లోంచి బయటకు వచ్చేయాలి. ఓకే. మరొక మిస్టేక్ నాగరాజు గారు, తల్లిదండ్రులు పిల్లలతో రాంగ్ కమిట్మెంట్స్ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వస్తాను అని చెప్తాడు, రాడు ఆ టైంకి. చేస్తాను అని చెప్తారు, అది చేయరు. బయటికి వెళ్దాము అంటారు, బయటికి వెళ్ళరు ఆ టైంలో. అంటే ఆ సిచ్యువేషన్లో ఏదో ఇస్తాను అని చెప్పేస్తారు కానీ ఇవ్వరు. ఎందుకు ఇలా జరుగుతుంది? కమిట్మెంట్స్, రాంగ్ కమిట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారంటే అసలు ఇంటెన్షనే ఇవ్వడం అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇది తెచ్చిస్తానంటారు, మాటే అంటున్నారు తప్ప నిజానికి తెచ్చిచ్చే ఉద్దేశం లేదు, అక్కడ ఇంటెన్షన్ లేదు. ఇంటెన్షన్ లేకుండా నేను వస్తానని రాకపోవడము, అవునా, ఇస్తానని ఇవ్వకపోవడము, బయటికి వెళ్దామని వెళ్ళకపోవడము, అది చేస్తానని చేయకపోవడము, ఈ విధంగా ఇప్పుడు చేస్తున్నారు. 1, 2, 3 సార్లు చూసిన తర్వాత నాతో అబద్ధాలు ఆడుతున్నారు మా డాడీ, మా అమ్మ నాతో అబద్ధం చెప్తుంది అన్నది వాళ్ళ క్లారిటీ వస్తుంది కదా. ఎప్పుడైతే వస్తుందో ట్రస్ట్ పోతుంది పేరెంట్స్ మీద. ఇంకోటి, వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. ఏంటి వీళ్ళే నాతో ఇలా మాట్లాడుతున్నారన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. రెస్పెక్ట్ పేరెంట్స్ మీద పోతుంది. అంటే ఇలా జరుగుతుందా లేదా చెప్పండి. అంటే ఎందుకు ఇలా చేస్తారు పేరెంట్స్? ఇలా ఈ రాంగ్ కమిట్మెంట్ ఎందుకు ఇస్తారంటే ప్రస్తుతం ఆ ఉన్న సిచ్యువేషన్ తప్పించుకోవడం కోసం సాయంత్రం ఇస్తానులే అంటారు, అంతే. సాయంత్రం ఇచ్చేది ఉండదు, తర్వాత చేద్దాంలే అంటారు, తర్వాత చేసేది ఉండదు. అంటే నేనేమంటానంటే అయితే అవుతుందని చెప్పాలి, కాకపోతే కాదు అని చెప్పాలి. ఇస్తానంటే ఇస్తానని చెప్పాలి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వనో క్లారిటీ ఇవ్వాలి. పిల్లలు అర్థం చేసుకుంటారు. 13 years ఏజ్ వచ్చిందంటే ఆలోచన శక్తి ఉంది కదా, వాళ్ళు ఆలోచించుకుంటారు, రీజనింగ్ పవర్ ఉంది. మీరు క్లారిటీగా చెప్పాలి తప్ప ప్రస్తుతం తప్పించుకునే వల్ల ఏ పేరెంట్ అయినా పిల్లలతో ఇలా తప్పించుకునే ధోరణితో రాంగ్ కమిట్మెంట్స్ ఇస్తుంటే జాగ్రత్త. పిల్లలు కూడా ఫ్యూచర్లో మీకు రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వడం మొదలు పెడతారు, వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు, మిమ్మల్ని ఇమిటేట్ చేయడం మొదలు పెడతారు. ఈ విషయం జరగకుండా ఉండాలంటే మన బిహేవియర్ మారాలి. ఎందుకంటే నా పిల్లవాడు ఎలా ఉండాలని నేను అనుకుంటాను, నేను అలా ఉండాలి కదా ఫస్ట్. ఎందుకంటే నన్నే వాళ్ళు మోడలింగ్ చేస్తుంటారు, నా అలాగనే వాళ్ళని కాపీ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ మిస్టేక్ చాలామంది చేస్తుంటారు నాగరాజు గారు. ఇవి చేయకుండా ఆగాలి. మరొక మిస్టేక్ ఏంటంటే, జనరల్ చూడండి, ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలామంది ఎదుర్కొంటారు. 90% పీపుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి. సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు ఒక సమయంలో వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు ఉండొచ్చు, ఇంకో సిచ్యువేషన్ డబ్బులు ఉండకపోవచ్చు. డబ్బులు ఉన్నప్పుడు బిహేవియర్ ఒకలా ఉంటుంది, డబ్బు లేనప్పుడు బిహేవియర్ ఒకలా ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు, లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తారు, ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేస్తారు. ఇది చేయొచ్చా, ఎంత చేయొచ్చా లేదా అని ఆలోచన ఉండదు. డబ్బు లేని సమయంలో కనీస అవసరాలకు కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బిహేవియర్ పేరెంట్స్లో ఉందనుకోండి, పిల్లలు గమనిస్తున్నారు కదా. 13 years నుంచి 19 years వరకు టీనేజ్లో ఉన్నవాళ్ళు ఏం గమనిస్తారు? మా పేరెంట్స్కి మనీ మేనేజ్మెంట్ లేదు, డిసిప్లిన్ లేదు, ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకంటే టీనేజ్లో ఉన్న పిల్లల్లో ఎక్కువ మందికి ఉన్న ఆలోచన ఏంటంటే వృధా ఖర్చు పెట్టకూడదన్న ఆలోచన ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ అన్న థాట్ వస్తుంది. అలాంటప్పుడు వారి బేసిక్ అవసరాలు కూడా తీరని సమయంలో మా నాన్న ఇలా వృధా ఖర్చు పెట్టడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఈరోజు నా ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, వాళ్ళ వాల్యూ యాడెడ్ విషయం, అది ఎక్సర్షన్ కానివ్వండి, లేక ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీ కానివ్వండి, ఈ విషయంలో ఎప్పుడైతే వాళ్ళ అవసరం తీరదో, అరే మా డాడీ మిస్మేనేజ్మెంట్ చేయటం వల్లనే ఇలా జరిగింది అనే ఫీలింగ్ అక్కడ డెవలప్ అవుతుంది. ఈ మిస్టేక్ ఇలా జరుగుతుందా లేదా చెప్పండి? డెఫినెట్గా జరుగుతుంది సార్. అసలు చాలామంది చేస్తుంటారు ఇట్లా. అంటే నేనేమంటానంటే డిసిప్లిన్ ఉండాలి. ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అలా ఉండగలగాలి. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా కాకుండా బ్యాలెన్స్డ్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈరోజు పిల్లలు పేరెంట్స్ కన్నా వేగంగా ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ అనాలిసిస్ కన్నా పిల్లల అనాలిసిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లవాడు ప్రశ్నిస్తే
తల్లిదండ్రులు హట్ అవుతారేమో అని ప్రశ్నించకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ముందుగా మనం అర్థం చేసుకొని ఇలాంటి మిస్టేక్ చేయకుండా మనం సైలెంట్ అయిపోవడము, మనం కరెక్షన్ చేసుకోవడం చాలా అవసరం కూడాను. ఇంకో 6th మిస్టేక్ చూసుకుంటే నాగరాజు గారు, కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే కంటిన్యూస్ క్రిటిసైజ్ చేస్తుంటారు పిల్లల్ని. వాడు ఏది చేసినా దాంట్లో తప్పు పడతా ఉంటాడు. ఏంట్రా తలట్లు దూకున్నావేంటి, చెప్పులట్లు వేసుకున్నావేంటి, అక్కడ కూర్చొని తింటున్నావేంటి, నువ్వు ఇలా చేసావేంటి, ప్రతి దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు. ఎప్పుడైతే ఈ క్రిటిసైజ్ చేసే అంటే వాడు నిజంగా వాడి మెంటాలిటీ క్రిటిసైజం మెంటాలిటీ అన్నట్టు అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఇలా ప్రతి దాన్ని క్రిటిసైజ్ చేస్తారో పిల్లలు ఒక స్థాయి దాటిన తర్వాత ఇరిటేట్ అవ్వడం మొదలు పెడతారు. అంటే నేను చెప్తే పిల్లవాడికి మారతాడు అనుకుంటున్నారు కదా, వాస్తవానికి మార్పు రాదు. అక్కడ ఇరిటేషన్ మొదలైపోతుంది. ఆ ఇరిటేషన్ కాస్త ఏంట్రా బాబు వీళ్ళు నస పెడుతున్నారు అని చెప్పేసి ఆ ఫీలింగ్తో మానసికంగా పేరెంట్స్కి పిల్లలు దూరం అయిపోతారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, పేరెంట్స్ క్రిటిసైజ్ చేసి కరెక్షన్ చేస్తున్నారంటే కరెక్షన్ చేయలేకపోతున్నారు. ఇంకా అక్కడ మైండ్ సెట్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది. నా పేరెంట్స్ నెగిటివ్, వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు, ప్రతిదాన్ని తప్పు పడుతూనే ఉంటారు, నా ఆలోచనలు పట్టించుకోరు అన్న దాంట్లో ఇక్కడ నెగిటివిటీ వచ్చేసి ఈ క్రిటిసైజం వల్ల మనిషి నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ తన బిహేవియర్ కూడా ఫ్రెండ్స్తో మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ నెగిటివిటీ ఏదైతే వచ్చిందో గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అన్నట్టుగా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడో అదే ఎక్స్పీరియన్స్ బయటకు వచ్చి వస్తుంది. తర్వాత తన కెరీర్ ఖరాబ్ అయిపోతుంది ఈ క్రిటిసైజింగ్ అన్న మైండ్ సెట్ తనలో రావటం వల్ల. సో ఈ క్రిటిసైజ్ చేయటం వల్ల మనిషిని కన్స్ట్రక్ట్ చేయలేము. మనం ఏం చేయాలంటే అనాలిసిస్ చేయాలి, ఏది చెప్పాలో అది చెప్పాలి. ప్రతిదాన్ని కూడా పిన్ పాయింట్ చేసుకుంటూ వెళ్ళటము మంచి పద్ధతి కాదు. కొంతమంది పేరెంట్స్ చూసాము ఈ విధంగా. అంటే మా కౌన్సిలింగ్స్లో వస్తుంటారు కదా నాగరాజు గారు, పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఒకలా ఉంటుంది వర్షను, పిల్లలతో మాట్లాడితే తెలుస్తుంది మా డాడీ ప్రతి దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తాడండి, నాకు రెస్పెక్ట్ లేదు, నా ఆలోచన రెస్పెక్ట్ లేదు, ప్రతిదీ తప్పే అంటాడు అని చెప్పి వీళ్ళు బాధపడుతుంటారు అనమాట. అంటే ఈ మిస్టేక్ కనుక పేరెంట్స్ చేస్తుంటే దయచేసి ఆపేయండి. పిల్లలు హట్ అవుతున్నారు, వాళ్ళు నెగిటివ్గా మారిపోతున్నారు. ఈ మిస్టేక్ చాలా పెద్ద మిస్టేక్ ఇది. ఇంకో మిస్టేక్ 7th పాయింట్లో మనం చూసుకుంటే మైక్రో మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారు పేరెంట్స్. అంటే ఓవర్ కంట్రోలింగ్ అనొచ్చు దీన్ని. అంటే పిల్లవాడు ఏ చెప్పులు వేసుకోవాలో వీడే డిసైడ్ చేస్తాడు, ఏ షర్ట్ వేసుకోవాలో వీడే డిసైడ్ చేస్తాడు. పేరెంట్సే డిసైడ్ చేస్తారు. టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు, షర్ట్ వేసుకో, తల ఇటు ఎందుకు దూకున్నావు, అటు దూకో, అవునా, చాక్లెట్ ఇదెందుకు తీసుకున్నావు, ఆ చాక్లెట్ తీసుకో, వెనిలా ఫ్లేవర్ ఎందుకు, చాక్లెట్ ఫ్లేవర్ తీసుకో. ప్రతి దాన్ని కూడా మైక్రో మేనేజ్మెంట్లోకి వెళ్ళేసి వాళ్ళ జీవితాన్ని వీళ్ళే బతికే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. ఎప్పుడైతే ఈ మైక్రో లెవెల్లో పిల్లల్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారో ఉద్దేశం ఏమై ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోనో, వాళ్ళ మంచిని దృష్టిలో పెట్టుకోనో, నా వాడిని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాను ఫీలింగ్లో వెళ్ళుంటారు. నిజానికి ప్రొటెక్ట్ చేయట్లేదు, చెడగొట్టేస్తున్నారు. ఇక్కడ ఏమైపోతుంది చూడండి, పిల్లలకి నాకు ఫ్రీడమ్ లేదు అన్న ఫీలింగ్ రాదా, ఇంకా నేను ఎందుకు బతకాలి అన్న ఫీలింగ్ అక్కడ వచ్చేస్తుంది. నేను ఎందుకు బతకాలి, నాకు స్వేచ్ఛ లేదు కదా అని ఉంటుంది. ఇంకొకటి డిసిషన్ మేకింగ్ పవర్ పోతుంది పూర్తిగా. ఇప్పుడు నేను ఏం కొనాలి, నా ఇష్టం లేదు కదా, మా డాడీ ఏం చెప్తే అదే, మా మమ్మీ ఏం చెప్తే అదే, నేను ఏం వేసుకోవాలి వాళ్ళు ఏం చెప్తే అదే. అంటే వాడు తినే విషయంలో, తొడిగే విషయంలో, చేసే విషయంలో, సెలక్షన్ విషయంలో ప్రతిదీ కూడా పిల్లవాడికి ఏమాత్రం ఫ్రీడమ్ ఇవ్వకుండా వీళ్ళే ఓవర్ కంట్రోలింగ్ మైక్రో మేనేజ్మెంట్ చేస్తారో దీనివల్ల పిల్లలు కంప్లీట్గా లో కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతారు. డిసిషన్ మేకింగ్ పవర్ లేకుండా పోతుంది, ఇరిటేట్ అవ్వటం మొదలు పెట్టేస్తారు. ఇంకా ఏది చెప్పినా వాళ్ళు వద్దంటారు కాబట్టి చెప్పకుండా పనులు చేయడం మొదలు పెడతారు. చెప్పకుండా అంటే ఏమైపోయింది, మీ కంట్రోల్ ఉందనుకున్నారు, మీ కంట్రోల్ లేకుండా పోయింది అక్కడ పిల్లల విషయంలో, అవునా లేదా. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ ఓవర్ కంట్రోల్ చేయకూడదు. పిల్లలకి డిసిషన్ మేకింగ్ పవర్ ఇవ్వండి. నీ ఇష్టం రా, ఏం కావాలో తీసుకో, నీ ఇష్టం ఏదో వాడు మిస్టేక్ చేస్తాడు చేయనివ్వండి, ప్రాబ్లం లేదు కదా. మిస్టేక్ వల్ల వాడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నువ్వు ఓవర్ కంట్రోల్ అయితే చేయబాకు. ఎందుకంటే నీ జీవితం నువ్వు ఎలా బతికావో పిల్లవాళ్ళని కూడా వాళ్ళ జీవితం వాళ్ళు బతికే విధంగా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పిల్లలకి ఇవ్వగలగాలి. ఇది ఎప్పుడైతే మనం ఓవర్ కంట్రోల్ చేస్తామో పెద్ద మిస్టేక్ అవుతుంది. నా కొడుకంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇష్టాన్ని ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఇష్టం కాదు. కాబట్టి ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలి. ఇంకా నాగరాజు గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, మీకు ఏమనిపిస్తుంది, ఈ మిస్టేక్స్ ఉన్నాయా లేవా పేరెంట్స్లో? కూర్చొని నాకే అబ్జర్వ్ చేసుకుంటుంటే స్టెప్ బై స్టెప్ నాకు ఫ్యూచర్ కూడా గుర్తొస్తుందండి కదా. అంటే ఈ మిస్టేక్స్ కావాలని చేయకపోవచ్చు, మిస్టేక్ జరుగుతున్నాయి ఈ విధంగా. ఇంకా కామన్గా జరిగే మిస్టేక్ ఏంటో చెప్పాలా, కంపేర్ చేస్తుంటాం పిల్లల్ని. ఎవరితో, అన్నదమ్ములు కంపేర్ చేస్తాము, ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తాము, ఫ్రెండ్స్ పిల్లలతో కంపేర్ చేస్తాము. వాడు చూడరా అంటే వాడు డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, వాడు మాట్లాడే విధానం ఎలా ఉంది, వాడు ఎంత అవుట్స్పోకెన్గా ఉన్నాడు, నువ్వెందుకు ఇలా ఉంటున్నావు, వాడు చూడు ఎంత బాగా ఆటలాడుతున్నాడో, వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడో, వేరే వాళ్ళతో కంపేర్ చేయడం మొదలు పెడతారు. ఈ కంపేరింగ్ చేయడం వల్ల అంటే కావాలని కాదు, వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కడో కనిపిస్తుంది, పిల్లల్లో కనబడట్లేదు, నువ్వు కూడా అలా ఉండాలని చెప్తుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిల్లలలో ఉన్న స్కిల్ని గుర్తించట్లేదనే కదా.
ఎక్కడో ఉన్న స్కిల్ని గుర్తిస్తున్నారు తప్ప నాలో ఉన్న స్కిల్ని గుర్తించట్లేదు అన్న ఫీలింగ్ ఇక్కడికి వస్తుంది ఫస్ట్. రెండోది ఏమవుతుందంటే వీళ్ళకి సెల్ఫ్ డౌట్ మొదలైపోతుంది నాగరాజు గారు పిల్లలకి. అంటే నా స్కిల్ మీద నాకే డౌట్ మొదలయ్యే విధంగా నా పేరెంట్స్ చేస్తున్నారు ఈ విధంగా. డౌట్ అంటే కాన్ఫిడెన్స్ పడిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా నా పేరెంట్స్ వాళ్ళనే ఇష్టపడుతున్నారు, నన్ను ఇష్టపడట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పడిపోవడమే కాకుండా పేరెంట్స్ అంటే కూడా ఇష్టత మొదలవుతుంది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ స్కిల్స్ని మనమే అణిచేస్తున్నాము. దయచేసి నేను చెప్పేది ఏంటంటే కంపేర్ చేయబాకండి. పక్షి గాలిలో ఎగురుతుంది, దాన్ని నీళ్ళలో ఏదమంటే అది ఎదలేదు, అవునా లేదా? ఫిష్ ఏదైతుందో చేప ఏందో నీళ్ళలో ఈదగలుగుతుంది, దాన్ని గాల్లో ఎగరంటే ఎగరలేదు. ఎవరి స్కిల్స్ వాళ్ళవే ఉన్నాయి. దయచేసి మీ పిల్లల్లో ఉన్న ఆ స్కిల్ ఏంటో గమనించి అక్కడ ప్రోత్సహించాలి తప్ప క్రిటిసైజ్ చేయబాకండి. వాళ్ళ ముందు వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళని పొగడొద్దు. ఇది పెద్ద మిస్టేక్ ఇది. కాబట్టి స్టాప్ అప్రిషియేటింగ్ అదర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అనమాట. మీ పిల్లల ముందు వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయడం ఆపేయాలి. జనరల్గా కొంతమంది పేరెంట్స్, అందరూ అనట్లేదు, కొంతమంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లల్ని వేరే వాళ్ళ ముందు అవమానిస్తుంటారు, హ్యూమిలేటింగ్ చేస్తుంటారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక రాక్షస ఆనందం అనిపిస్తుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో నేను ఆలోచిస్తాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే పేరెంట్స్లో అంటే మదరో ఫాదరో వీళ్ళకి ఎక్కడో ఇన్ఫీరియారిటీ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎక్కడో ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి ఉంటారు. ఆ ఇన్ఫీరియారిటీ ఎక్కడ బయటపడుతుందో అన్న ఆలోచనతో పిల్లల్ని తిట్టడం మొదలు పెడతారండి. పిల్లల్ని కూడా హ్యూమిలేటేట్ చేయడం మొదలు పెడతారు, అవమానించడం ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, వాళ్ళ ముందు పిల్లలు వాళ్ళ చదువుని బట్టి వాళ్ళ ఫెయిల్యూర్ని బట్టో అక్కడ వాడు ఎక్కడైతే వీక్ ఉంటాడో ఆ వీక్ని చూపించి వాడిని తిట్టడమో వాళ్ళని అవమానపరచడమో వాడు సిగ్గుపడేలాగా చేస్తుంటారు అనమాట. ఈ విధంగా బిహేవ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఐఎమ్ గ్రేట్ అన్న ఫీలింగ్ చూపించుకోవడము, పిల్లల్ని తక్కువ చేయడము. అలా చేస్తే వాడు అలా చేస్తే వాడు మంచోడు అవుతాడేమో, సరి చేసుకుంటాడేమో అన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి వేరే వాళ్ళ ముందు సిగ్గుపడేలా చేస్తున్నాడంటే లోపల చచ్చిపోతాడు, వాడు లోపల నుంచి చచ్చిపోతాడు. అంటే నాకు రెస్పెక్ట్ లేకుండా పోయింది, నా రెస్పెక్ట్ని చంపేశారు అన్న ఫీలింగ్లో వాడు చేయాల్సిన పని కూడా చేయకుండా వెనకడేస్తాడు. అంటే సెల్ఫ్ డ్యామేజింగ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు వాడు చదివేవాడు కూడా చదవడం మానేస్తాడు, పని చేసేవాడు పని చేయడం మానేస్తాడు, ఇంకా ఇష్టపడేవాడు పేరెంట్స్ని ఇష్టపడటం మానేస్తాడు. సెల్ఫ్ డ్యామేజింగ్ మొదలైపోతుంది. దయచేసి పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని అవమానపరచొద్దు. ఇంకొక వాళ్ళ ముందు వాళ్ళని తిట్టాలి అనుకుంటే, నిజంగా తప్పు అనుకుంటే వాళ్ళు భయపెట్టండి. వేరే వాళ్ళ ముందు భయపెట్టకూడదు, వేరే వాళ్ళ ముందు గద్దించకూడదు. వేరే వాళ్ళ ముందు ఎప్పుడైతే అవమానపడేలా చేస్తారో చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. లోపల నుంచి వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు, ఎమోషన్స్ బ్రేక్ డౌన్ అయిపోతాయి వాళ్ళకి. దయచేసి వాళ్ళ ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చుకుంటూనే పేరెంట్స్ ముందుకెళ్ళాలి. ఇంకొక విషయం నాగరాజు గారు, ఈరోజు బిజీ లైఫ్ కదా, ఈరోజు ఎవరు చూసినా కానీ టైం లేదు అనేది కామన్గా చూస్తున్నాం. అది జాబ్ చేసేవాళ్ళైనా బిజినెస్ చేసేవాళ్ళైనా వాస్తవమే. టైం లేదు ప్రతిరోజు టైం లేదు. బిజీ లైఫ్ వల్ల పిల్లల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అక్కడ ఒక అఫెక్షన్ మిస్ అవుతుంది, పిల్లల మీద అటెన్షన్ మిస్ అవుతుంది, అవునా లేదా? అంటే ప్రేమ మిస్ అవుతుంది, శ్రద్ధ కూడా మిస్ అవుతుంది. ఎప్పుడైతే నా మీద నా పేరెంట్స్ అఫెక్షన్ మిస్ అవుతుంది అనుకుంటున్నారో, నా మీద అటెన్షన్ మిస్ అవుతుంది. ఏంటి, నా చెప్పే మాటల మీద శ్రద్ధ లేదు, నేను ఏదన్నా సాధించినా దానికి అప్రిసియేషన్ లేదు, అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నా మాటలకి వాల్యూ లేకుండా పోతుంది. అక్కడ లవ్ అండ్ అఫెక్షన్ ఏదైతే మిస్ అవుతుందో, వాళ్ళ మీద అటెన్షన్ ఏదైతే మిస్ అవుతుందో, అది ఇంకెక్కడో వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు టీనేజర్స్. ఇక్కడ నుంచి మిస్టేక్ మొదలవుతుంది సార్. అంటే ఎప్పుడూ 4 గోడలు దాటి బయటికి వెళ్ళిపోతున్నారు పిల్లలు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ. ఎందుకు వెళ్తున్నారు అంటే ఓన్లీ ద రీజన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది పేరెంట్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సిన ఆ అఫెక్షన్ మనం ఇవ్వట్లేకపోతున్నాము, ఆ టచ్ మనం ఇవ్వలేకపోతున్నాము, వాళ్ళు మాట్లాడే ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. నా కోసము నా పేరెంట్స్ ఒక ఫ్రెండ్లా ఉన్నారు అన్న ఫీలింగ్ మనం ఇవ్వలేకపోతున్నాము. ఎప్పుడైతే ఇక్కడ గ్యాప్ వస్తుందో వాళ్ళు బయట వెతుకున్నారు, అక్కడ మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి చూసుకుంటే అరే ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నారంటే నిజంగా ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇన్ని రకాలుగా. అంటే ఎంతమంది రియలైజ్ అయ్యారో తెలియదు కానీ కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది మనకి. బట్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ వీఆర్ డూయింగ్ అండి, చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా పేరెంట్స్ యొక్క కొన్ని బిహేవియర్స్ ఎలా ఉంటాయంటే నాగరాజు గారు, పిల్లలకి వాళ్ళ మీదనే వాళ్ళ కోపం వచ్చేసి, ఇరిటేషన్ వచ్చేసి పేరెంట్స్ని శత్రువులుగా చూసేవాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు వెళ్ళి కోపంతో బయట సిగరెట్ అలవాటు చేసుకోవడమో, డ్రగ్స్ అలవాటు చేసుకోవడమో, ఎందుకు వాళ్ళని వాళ్ళు హామ్ చేసుకోవాలనే ఆలోచనతో ఆ విధంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి దీని ఇంపాక్ట్ అంత నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పిల్లల ఫ్యూచర్ని డిజైన్ చేసేది పేరెంట్సే. కాబట్టి ముఖ్యంగా టీనేజ్లో ఉండి 13 to 19 years ఏజ్లో పేరెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి, వాళ్ళ ముందు మన బిహేవియర్ ఎలా ఉందో చూసుకోవాలి. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే మోడ్రన్ అని చెప్పేసి ఒక ఆలోచనతో పిల్లలు చూస్తున్నారా లేదా పట్టించుకోకుండా వీళ్ళు కౌగిలించుకోవడము, వీళ్ళు కిసెస్ పెట్టుకోవడము, ఏంట్రా ఇదో కల్చర్, పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అంటారు.
లేదు దీని ఇంపాక్ట్ చాలా బ్యాడ్గా వస్తుంది, తర్వాత నువ్వు కంట్రోల్ కూడా చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి నాగరాజు గారు ఒకటి ఏంటంటే, మనం లైఫ్ లీడ్ చేసేటప్పుడు నా లైఫే కాదు, నా ప్రతి బిహేవియర్, నా ప్రతి యాక్ట్, నా ప్రతి మాట ఇంపాక్ట్ ఎదుటి వ్యక్తి మీద పడుతుంది, నా పిల్లల మీద పడుతుంది అన్న స్పృహ కలిగి ఉండాలి. టీనేజర్స్ ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా లీడ్ చేయాలి. ఎందుకంటే పిల్లలు ఎలా అయితే పెరుగుతున్నారో వాళ్ళ మనసులో వచ్చే ప్రశ్నలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. ఎస్, ఆ ప్రశ్నలకు సరైన సమాధానం పేరెంట్స్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? వాళ్ళ బిహేవియర్ ద్వారా ఇవ్వాలి. సో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి పేరెంట్తో కూడాను పిల్లల మీద శ్రద్ధ పెట్టండి, రాంగ్ బిహేవియర్ చేయబాకండి. మీరు చేసే ప్రతి చెడు యొక్క ప్రభావం ఉంటుంది, మీ చెడు ప్రవర్తన యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది. సో ఆ బిహేవ్ చేయకుండా మనం పాజిటివ్గా, మనం ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే మనం రియలైజ్ అయ్యామనుకోండి, కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, నా పిల్లవాడు కూడా కరెక్షన్ చేసుకుంటాడు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎప్పుడైతే పేరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దిన పేరెంట్స్గా మనం ఉండొచ్చు. ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండ్ గ్రేట్ నాలెడ్జ్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ మచ్ అండి.